ఈ రోజుల్లో ఎస్పెషల్లీ సిటీస్, ఆహ్, టైర్ 1 సిటీస్, ఈవెన్ టైర్ 2 సిటీస్ ఆర్ టౌన్స్‌లో గూడా చాలా కామన్‌గా మనం చూస్తున్నది మాదక ద్రవ్యాలకి అలవాటు పడటం. ఎస్పెషల్లీ టీనేజర్స్ మాదక ద్రవ్యాలకి చాలా సులువుగా అలవాటయిపోతున్నారు. ముఖ్యంగా గంజాయి. గంజాయి మనం ఇంగ్లీష్‌లో వీడ్ అంటారు కామన్‌గా. సో, ఈ గంజాయి అలవాటు బాగా పెరిగిపోతుంది. గవర్నమెంట్ తన ప్రయత్నం తను చేసి అరికట్టాలని చూసినా గూడా డ్రగ్ పెడ్లర్స్ వలనో, లేపోతే ఇంకో కారణాల వలన వీళ్ళకి చాలా తొందరగా అందుబాటులోకి వస్తున్నాయి ఈ డ్రగ్స్. సో, ఎప్పటికప్పుడు కొత్త డ్రగ్స్ పేర్లు గూడా మేము వింటూ ఉంటాము. సో, వీటికి టీనేజర్స్ చాలా ఈజీగా అలవాటయిపోతున్నారు. ఎస్పెషల్లీ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్. టీనేజర్స్ ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది గంజాయికి. ఎందుకనంటే, ఆ గంజాయి తీసుకుంటే వాళ్ళకి ఒక రకమైన యూఫోరియా, ఒక రకమైన రిలాక్సేషన్ అండ్ హై ఫీలింగ్ అనేది వస్తుంది. సో, దానివలన గంజాయికి తొందరగా అడిక్ట్ అవుతున్నారు. సో, ఎందుకు ఈ గంజాయి తీసుకోకూడదు? గంజాయి వలన వచ్చే ప్రమాదం ఏంటి అనంటే, గంజాయిలో ఉండే సబ్స్టెన్స్‌ని మేము టీహెచ్‌సీ అంటాం. టెట్రాహైడ్రో కెనాబినాల్. టెట్రాహైడ్రో కెనాబినాల్ అనేది డైరెక్ట్ బ్రెయిన్‌లోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు మన బ్రెయిన్‌లోకి ఒక సబ్స్టెన్స్ ఎంటర్ అవ్వాలి అనంటే అన్ని సబ్స్టెన్సెస్ బ్రెయిన్‌లోకి వెళ్ళవు. కొన్ని సబ్స్టెన్సెస్ బ్రెయిన్‌లోకెళ్తాయి. బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని ఉంటుంది. అంటే బ్రెయిన్‌లోకి ఒక సబ్స్టెన్స్ ఎంటర్ అవ్వాలంటే ఆ బ్యారియర్‌ని క్రాస్ చేయాలి. అంటే అదొక చిన్న పొర అనమాట. ఆ పొర ద్వారా కొన్ని సబ్స్టెన్సెస్ ఆ పొరని దాటి బ్రెయిన్‌లోకి వెళ్తాయి. గంజాయి ఆ పొరని ఈజీగా దాటి బ్రెయిన్‌లోకెళ్తుంది కాబట్టి, వీళ్ళు తీసుకునే గంజాయి డైరెక్ట్ బ్రెయిన్‌లోకే వెళ్తుంది. మిగతా మీరు బాడీలో ఎక్కడ చూసుకున్నా అంత కంటెంట్ ఉండదు. బట్ బ్రెయిన్‌లో ఎక్కువ కంటెంట్ వెళ్తుంది. సో, బ్రెయిన్‌లోకి వెళ్ళిన తర్వాత అదేం చేస్తుందంటే, కెనాబినాయిడ్ రిసెప్టార్స్ అని ఉంటాయి బ్రెయిన్‌లో. ఆ రిసెప్టార్స్‌ని పట్టుకొని అక్కడి నుంచి కొన్ని న్యూరో ట్రాన్స్‌మిటర్స్ రిలీజ్ చేస్తుంది. ముఖ్యంగా డోపమైన్. డోపమైన్ అనే న్యూరో ట్రాన్స్‌మిటర్ రిలీజ్ అయినందువలన డోపమైన్ వలన వచ్చే మెయిన్ రిజల్ట్ ఏంటంటే, ఒక ప్లెజర్ ఫీలింగ్. అంటే ఒక ఎంజాయ్ ఫీలింగ్, ఒక రిలాక్స్ ఫీలింగ్ అనేది మనకి డోపమైన్ వలన కలుగుతుంది. సో, ఒక పర్సన్ ఏ సబ్స్టెన్స్ తీసుకున్నా, దేనికైనా అడిక్ట్ అయితే ఫైనల్ రిజల్ట్ ఏంటంటే డోపమైన్ రిలీజ్ అవ్వటం. సో, ఈ డోపమైన్ రిలీజ్ గురించే వీళ్ళంతా ప్రయత్నం చేసేది. ఆ డోపమైన్ రిలీజ్ అయితే వాళ్ళకొచ్చే ఫీలింగ్స్, థాట్స్ గానీ, రిలాక్సేషన్ గానీ, స్లీప్ గానీ చాలా హై ఫీలింగ్ వస్తుంది. సో, ఈ డోపమైన్ రిలీజ్ గురించే వీళ్ళు ఎప్పుడు నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు గాబట్టి, ఏది తీసుకుంటే డోపమైన్ రిలీజ్ అవుతుందో అది తీసుకుంటారు. సో, కెనాబిస్ ఆర్ గంజాయితో డోపమైన్ రిలీజ్ చాలా హై లెవెల్‌లో రిలీజ్ అవుతుంది కాబట్టి, వీళ్ళు తొందరగా గంజాయికి అడిక్ట్ అవుతారు. ఒక గంజాయి ఒకసారి సిగరెట్‌లో మిక్స్ చేసి దాన్ని పీల్చిన తర్వాత వితిన్ 3-4 అవర్స్ దాని రిజల్ట్ వచ్చినాక మళ్ళీ రిపీట్ ఇంకొక జాయింట్ అంటారు. ఇంకొక జాయింట్ తీసుకుంటారు. సో, ఈ జాయింట్స్ అనేవి అంటే ఈచ్ టైమ్ వాళ్ళు తీసుకుంటే దాన్ని 1 జాయింట్ అంటారు. అలా జాయింట్స్ రాను రాను పెరిగి పెరిగి డిపెండెన్స్ ఆర్ అడిక్షన్ స్టేజ్‌కి వెళ్ళిపోతుంది. సో, ఆ కెనాబిస్ ఉంటేనే వాళ్ళ బ్రెయిన్ పనిచేస్తుంది. ఆ స్టేజ్‌కెళ్ళిపోతారు. కెనాబిస్ తీసుకోకపోతే వాళ్ళకి విత్‌డ్రాయల్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. అంటే విత్‌డ్రాయల్ ఎఫెక్ట్స్‌లో మెయిన్ ఇరిటేషను, రెస్ట్‌లెస్‌నెస్సు, కళ్ళల్లోంచి నీళ్లు రావటం, ముక్కు నుంచి ఆహ్, రన్నింగ్ నోస్ రావటం, ఆవలింతలు రావటం, ఇరిటేషన్ రావటం, నిద్ర పట్టకపోవడం, ఇలాంటి కొన్ని విత్‌డ్రాయల్ సింప్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ విత్‌డ్రాయల్ సింప్టమ్స్ వీళ్ళు తట్టుకోలేక మళ్ళీ గంజాయి తీసుకోవడం ఉంటుంది. సో, ఎనీ అడిక్షన్‌లో 2 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్లోగా క్వాంటిటీ పెరిగి హై క్వాంటిటీకి వెళ్ళటం. నెక్స్ట్ అది తీసుకోకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగు, కొన్ని విత్‌డ్రాయల్ సింప్టమ్స్. ఆ విత్‌డ్రాయల్ సింప్టమ్స్ తగ్గాలంటే మళ్ళీ సబ్స్టెన్స్ తీసుకోవటం. ఇది ఒక సైకిల్ మాదిరి స్టార్ట్ అవుతుంది. సో, ఫస్ట్ తక్కువ క్వాంటిటీ తీసుకోవడం, క్వాంటిటీ పెరగటం, పెరిగిన తర్వాత నిత్యం దాని గురించి ఆలోచించడం, తీసుకోకపోతే విత్‌డ్రాయల్ ఎఫెక్ట్స్, తీసుకుంటే విత్‌డ్రాయల్ ఎఫెక్ట్స్ తగ్గిపోవటం. సో, ఈ సైకిల్ ఒకసారి స్టార్ట్ అయిందనంటే ఆ మనిషి డిపెండెన్స్‌లోకి వెళ్ళిపోతాడు. అంటే ట్రీట్మెంట్ స్టేజ్‌కొచ్చేస్తాడు. సో, ఎనీ పర్సన్ డిపెండెన్స్ స్టేజ్‌కి వెళ్ళిన తర్వాత కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. స్టార్టింగ్ స్టేజ్‌లో డిపెండెన్స్ స్టేజ్‌లోకి వెళ్ళనప్పుడు ట్రీట్మెంట్ అవసరం ఉండదు. పేషెంట్ ఆ పర్సన్ బిహేవియర్ కూడా నార్మల్‌గా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ పెద్ద రియాక్ట్ అవ్వరు. బట్ డిపెండెన్స్ స్టేజ్‌కి వెళ్ళిన తర్వాత వాళ్ళలో చాలా బిహేవియరల్ చేంజెస్ వస్తాయి. ఎస్పెషల్లీ గంజాయి తీసుకున్న వాళ్ళలో చాలా బిహేవియరల్ చేంజెస్ వస్తాయి. ముఖ్యంగా వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. మోటివేషన్ తగ్గిపోతుంది.
అంటే డోపమైన్ స్టార్టింగ్‌లో రిలీజ్ అయినప్పుడు మోటివేషన్ వస్తుంది గానీ, రాను రాను డోపమైన్ రిలీజ్ తగ్గిపోతుంది కెనాబిస్ అలవాటయిన తర్వాత. సో, పేషెంట్‌లో చేంజ్ ఏమొస్తుందనంటే, స్టూడెంట్ అనుకోండి చదువు మానేస్తాడు. జాబ్ చేసేవాడనుకోండి జాబ్ మానేస్తాడు. సో, కెరియర్ అంతా స్పాయిల్ అయిపోతుంది. ఎందుకనంటే, గంజాయి కొన్ని సంవత్సరాల తరబడి తాగిన తర్వాత మోటివేషన్ జీరో అయిపోతుంది. అంటే బయటికి రాడు. ఇంట్లోనే ఉంటాడు. నిత్యం రూమ్‌లోనే కూర్చుంటాడు. ఏ పని చెయ్యడు. తిండి తినడు. నిద్రపోడు. సో, టోటల్ ఒక యూజ్‌లెస్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోతాడు. అంటే అంతవరకు తెలివైన పర్సను, మంచి కెరియర్ డెవలప్ అవుతుందనుకున్న పర్సను టోటల్లీ యూజ్‌లెస్ స్టేజ్‌కి వెళ్ళిపోతాడు. సో, అంటే కెరియర్ మొత్తం స్పాయిల్ అయిపోయినట్టే గదా! సో, ఒక 18 ఇయర్ ఓల్డ్ పర్సను ఫస్ట్ టైమ్ గంజాయి తీసుకున్నాడు. ఒక 3 ఇయర్స్ కంటిన్యూ తీసుకొని 21 ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి 3 ఇయర్స్‌లో మొత్తం కెరియర్ స్పాయిల్ అయిపోతే మీరు అర్థం చేసుకోండి. అంటే గంజాయి అంత తొందరగా, ఫాస్ట్‌గా ఒక పర్సన్‌ని స్పాయిల్ చేస్తుంది. సో, అడిక్షన్స్ రకరకాలున్నా కూడా మోస్ట్ డేంజరస్ అండ్ చాలా దుష్ప్రభావాలున్న సబ్స్టెన్స్ ఏదన్నా ఉందంటే గంజాయి. అది నంబర్ 1 సబ్స్టెన్స్ కింద మేము చెప్తాము. ఒకటి స్కిజోఫ్రెనియా అనే సైకియాట్రిక్ ఇల్‌నెస్ కూడా గంజాయి వలన వస్తుంది. నేను చాలామంది పేషెంట్స్ స్కిజోఫ్రెనియా పేషెంట్స్‌ని ట్రీట్ చేసినప్పుడు వాళ్ళని వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళలో గంజాయి హ్యాబిట్‌ని నేను కామన్‌గా చూస్తూ ఉంటాను. అంటే వాళ్ళు గత 3 సంవత్సరాల నుంచి, 4 సంవత్సరాల నుంచి గంజాయి తీసుకొని స్కిజోఫ్రెనియా సింప్టమ్స్‌లోకి ఎంటర్ అవ్వడం మేము చూస్తూ ఉంటాం. సో, అడిక్షన్ ఒకటే కాదు. ఇది ఒక సైకియాట్రిక్ ఇల్‌నెస్ లేని ఇల్‌నెస్‌ని క్రియేట్ చేస్తుంది. అంటే అంతవరకు స్కిజోఫ్రెనియా లేని మనిషికి స్కిజోఫ్రెనియా వచ్చేటట్టు చేస్తుంది. అండ్ మీ అందరికీ తెలుసు స్కిజోఫ్రెనియా అనేది చాలా సివియర్ సైకియాట్రిక్ ఇల్‌నెస్. దానివలన చాలా ఒక పర్సన్ జీవితమే మొత్తం నాశనం అయిపోతుంది. సో, అందువలన గంజాయి అడిక్షన్ అన్నది అంత సీరియస్ మ్యాటర్ అనమాట. సో, గంజాయి అనేది ఎవరైనా అలవాటు చేసుకుంటే స్టార్టింగ్ స్టేజ్‌లోనే నేను ప్రతిసారి చెప్పేది ఏ అడిక్షన్ అయినా కూడా స్టార్టింగ్ స్టేజ్‌లోనే మనం దాన్ని అరికట్టాలి. ఒకసారి డిపెండెన్స్ స్టేజ్‌కి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్‌కి వాళ్ళు రెస్పాన్స్ తగ్గిపోతుంది. అండ్ అప్పటికే వాళ్ళకి జరగవలసిన డ్యామేజ్ జరిగిపోతుంది. సో, గంజాయి అడిక్షన్ అనేది స్టార్టింగ్‌లోనే మనం ఐడెంటిఫై చేయాలి. వీళ్ళని ఇమ్మీడియేట్ ట్రీట్మెంట్‌కి తీసుకురావాలి. థ్యాంక్ యూ.